రాజా, నీ పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 3 క్లాసులు ప్రభా ముగించుకోవడానికి నువ్వెంతో కృపనిచ్చావు, నీకు స్తోత్రాలు. చిన్న బిడ్డలు ప్రభా, వారి అందు కనికరపడమని ప్రార్థిస్తున్నాను. చల్లని వాతావరణంలో, చక్కటి వాతావరణంలో ప్రభా బిడ్డలు నీ వాక్యాన్ని వినడానికి మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నువ్వే మా దిక్కు, నువ్వే మా శరణు ప్రభా. ఎంతెంతో దూరాల నుంచి మా చిన్న బిడ్డలు వచ్చారు నాయన. వీరి మీద చేతులుంచి మీరు ఆశీర్వదించండి. వారిని ఆటంకపరచొద్దు. నా సన్నిధికి అలాంటి వారిని రానిమ్మని చెప్పావు. నీ బిడ్డలు నీ దగ్గరకు వచ్చాడు ప్రభా. నీ బిడ్డలకు నీ జ్ఞానం దయచి, నీ తెలివి దయచి, నీ సన్నిధిలో ఎలా ఉండాలో వాళ్ళకి నేర్పించు నాయన. నువ్వు నేర్పిస్తే తప్ప మేము నేర్పలేం ప్రభా. నీ జ్ఞానం ఇచ్చి, నీ ఆలోచన ఇచ్చి బిడ్డలకు వాక్యం అర్థమయ్యేలాగా సహాయం చేయండి. అల్పురాలైన నన్ను జ్ఞాపకం చేసుకో. నీ రక్త ప్రోక్షణ క్రిందకి తెచ్చుకుంటున్నాను. నీ సిలువ చాటులో నన్ను మరుగు చేసి, నీ మాటలు దయచేసి బిడ్డలందరూ రక్షణ పొంది సంతోషంగా వెళ్ళడానికి నీ కృపనే అనుగ్రహించమని, నీ సన్నిధి, నీ ప్రసన్నత మేము అనుభవించడానికి కృపనిమ్మని యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. సిడా లెసన్ స్టార్ట్ చేసుకుందాం. మరి అందరూ చేతులు కట్టుకుంటాము, మాట్లాడక ఉంటాము, భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింప. యేసు ప్రభులు మీ హృదయాల్లోకి రావాలి, మిమ్మల్ని సంధించాలి అంటే మీరు క్వైట్గా ఉంటే చాలు, ఆయనే మీ దగ్గరకు వస్తాడు. అర్థమవుతుందా? చక్కగా చెప్పిన పాఠం వింటే మీరు చెప్పకుండానే మీ బుక్స్లో మీరు రాసేస్తారు. మేము చెప్పి 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 రాయండి, ఇది రాయండి, ఇది రాయండి అని చెప్పకుండా మీ అంతటా మీరు రాసేయగలుగుతారు. మీరు జాగ్రత్తగా వింటే. ఉదయకాలం ఏ లెసన్ విన్నాం మనం? మారాడు కదా, సౌలు పౌలుగా మారాడు. సౌలు అనే ఒక రాజు ఉన్నాడు, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు. అలాగా రాజుగా ఉండాలని తల్లిదండ్రులు ఆ పేరు ఆయనకి పెట్టారు. పెట్టిన తర్వాత చక్కగా వినాలి, నువ్వు కూడా అలా తయారవ్వాలి. అర్థమైందా? చాలా భక్తిగా ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, 5 కాండాలు ఉన్నాయి కదా. ఈ 5 కాండాలు కంటతా ఎవరికైనా వచ్చా మీకు? 5 కాండాలు అంటే బుక్స్ కాదు, బుక్స్లో ఉన్న మ్యాటర్. 50 అధ్యాయాలు ఆదికాండంలో. నిర్గమకాండాలు 8 అధ్యాయాలు. ఎన్ని ఎవరికైనా కంటతో వచ్చా? ఆయనకు వచ్చు. ఎవరికి? సౌలుకి. ఆయన బాగా నేర్చుకున్నాడు, ఆయన హైలీ క్వాలిఫైడ్, ఆయన చాలా ఎడ్యుకేటెడ్, బాగా చదువుకునేవాడు. అల్లరి కాదు. గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకోవాలంటే మామూలు పిల్లలకి సీట్ ఇవ్వరు. చాలా కష్టపడి చదివి అన్నీ నిష్ఠగా ఉండేవాడు, పరిసైళ్ళగా ఉండేవాడు. పరిసైలు ఎంత నిష్టగా ఉంటారంటే విశ్రాంతి దినం ఆచరిస్తారు, 10 ఆజ్ఞలు ఆచరిస్తారు. రే ఎందుకు అడిగి చూస్తున్నా, ఏం పని నీకు? ఇది చూడండి, నా వైపు చూడండి. ఎంతో భక్తిగా ఉండేవాడు, భక్తి చాలా ఉంది ఆయనకి. అయితే ఆ భక్తి మార్గం ఎలాంటిదంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలి. అలా నడుచుకోకపోతే వాళ్ళు చాలా దుర్మార్గుల కింద వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని, పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని పాటించాలి, అలా పాటిస్తేనే పరలోకం వెళ్తాం, లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం అని చెప్పి ఖచ్చితంగా అలాగా ఆయన పాటించేవాడు. ఎవరైనా అలాగా పాటించకపోతే వాళ్ళని కొట్టి చంపి, అది దేవుని సేవ అనుకునేవాడు ఆయన. అది ఆయన మార్గం, ఆయన ఎంచుకున్నాడు. నేను చాలా మంచి పని చేస్తున్నాను, మీరు దేవుని మార్గంలో లేరు, వీళ్ళు నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నారు, వీళ్ళు పరలోకానికి వెళ్ళరు, కాబట్టి నేను పరలోకం తీసుకెళ్ళాలంటే ధర్మశాస్త్రం అంతా పాటించి తీరాలి అని చెప్పి ఎంతో నిష్ఠ చేసిన వాడు సౌలు. అటువంటి సౌలుని ఇలాంటి వాడు నాకు కావాలి. మీలో చాలామందిని ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు, మీ హృదయాలు చూస్తున్నాడు. మీలో చాలామందికి దేవుని పని చేయాలంటే ఇష్టం. అలాగే పౌలుని కూడా గర్భంలో ఉండగానే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు.
ఈ బిడ్డ నాకు పనికొస్తాడు, నా పని చేస్తాడు అని చెప్పి నిర్ణయం చేసుకుని సౌలుని పౌలుగా మార్చాడు. ఎప్పుడు ఆయన పత్రాలు తీసుకుని, పొద్దున్న విన్నారు కదా, పత్రాలు తీసుకుని యాజకుల దగ్గరికి వెళ్ళి పత్రాలు తీసుకుని ఏమైనా సరే ఆ మార్గంలో ఉన్న వాళ్ళందరినీ, అంటే యేసుప్రభు నమ్మి, యేసుప్రభు మార్గము జీవము సత్యము కాబట్టి ఆ మార్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అది సరైన మార్గం కాదు, ఇది సరైన మార్గం, మీరు చెయ్యాలి, డూ 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 డూ, ఏదైనా సరే చేస్తేనే పరలోకం, చెయ్యకపోతే పరలోకం లేదు అని గాఢంగా నమ్మాడు. అదే ఖచ్చితంగా సత్యం అనుకున్నాడు. ఆయన అనుకున్నది సత్యం కాదు. సత్యం అంటే ఏంటి? నిజం. వెరీ గుడ్. ఇంకా దేవుడు చెప్పిన డెఫినేషన్ ఏంటి? దేవుడు ఒక డెసిషన్ ఇచ్చాడు. సత్యం అంటే ఏంటి అని పిలాతు అడిగాడు. అడిగితే ఆన్సర్ చెప్పేదాకా వెయిట్ చేయలా, వెళ్ళిపోయాడు పిలాతు. సత్యం అంటే నీ వాక్యమే సత్యం, దేవుని వాక్యమే సత్యం, సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యమని దేవుడే యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. సత్యం తెలిసింది. ఇప్పుడు ఈ దమస్కు మార్గంలో ఎప్పుడైతే యేసుప్రభు ఆయన దర్శించాడో ఆయన కళ్ళ నుంచి పొరలన్నీ రాలిపోయి నిజమైన మార్గం ఏంటో తెలుసుకున్నాడు. ఇలాగా ఓ అబ్బాయి, మీరు అటు ఇటు చూస్తే మాత్రమే నేను లెసన్ చెప్పను, మీరు ఎటు చూస్తున్నారో నేను చూస్తున్నా, ప్రతి వాళ్ళు ఇటు చూడండి, ఆ మార్గంలో ఉంటే మీరు పరలోకం వెళ్ళాలని చెప్పి దేవుడు ఒక ఫ్లాష్ లైట్ లాగా ఆయన మీదకి పంపించాడు. అంతే, కళ్ళు బయలుగామని కింద పడ్డాడు. కింద పడి ప్రభువా నువ్వు ఎవడు అని అరిచాడు. నీవు హింసించుచున్న యేసును. అక్కడ యేసు లేడు, కానీ యేసును నమ్మిన బిడ్డల్లో ఎవరుంటారు? పొద్దున్న ఆంటీ చెప్పారు, నిన్న చెప్పారు, మొన్న చెప్పారు, యేసు ప్రభుని నమ్మిన బిడ్డల హృదయాల్లో ఒక ఆయన ఉంటాడు. ఎవరు ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్లో ఉంటాడు. నా హృదయంలో ఉన్నాడు. ఈ అందరూ అక్కలు అన్నలు రక్షణ పొంది మీకు టీచర్గా ఉన్నవాడు అందరూ హృదయాల్లో ఉన్నాడు. పౌలు హృదయాలను కూడా వచ్చాడు. ఇప్పుడు పౌలు హృదయం యేసు ప్రభు జీవంతో కలిసిపోయి ప్రేమ, ఆయన మనస్సు, ఆయన ప్రేమ, నేను ఆయన్ని సేవించాలి, ఏమైనా సరే నేను ఆయన సేవించాలి. సంఘంలో హింసించాడు కదా అందరినీ, చంపాడు కదా అందరినీ, ఇప్పుడు ఈ శిక్ష నేను పొందడానికి అర్హుణ్ణి, ఐ డిజర్వ్ ఇట్ అనుకున్నాడు. అనుకుని చంపినా ఏం చేసినా ఈ శుభవార్త, ఈ సత్య సువార్త అందరికీ చెప్పాలి. ఎందుకంటే మనం చేస్తేనే పరలోకం అని చాలామంది నమ్ముతున్నారు. ఎంతమంది గుళ్ళు కొట్టించుకుంటున్నారు, గోపురాలకు వెళ్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, వస్త్రదానాలు చేస్తున్నారు, ఎన్నెన్నో పుణ్య కార్యాలు చేస్తున్నారు. కానీ పరలోకం వెళ్తారా? వెళ్ళరు. ఒక్క మార్గం యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకుంటే మనకి రావాల్సిన శిక్ష అంతా కూడా సిలువలో యేసు ప్రభు భరించారు. సిలువ చూపించారు కదా పొద్దున్న అక్క మీకు, నా శిక్ష అంతా, నీ శిక్ష అంతా. నాకు మొన్న అక్క కృపక్క ఒక ఇలిస్ట్రేషన్ చెప్తుంది. ఒక కొండ ఉడతని పరీక్షించిందంట కదా. నేనెంత పెద్దదాన్ని, నువ్వు ఇంత చిన్నదానివి, నువ్వు నాలాగా చేయగలవా, నాలాగా మురుగులు మోయగలవా, ఇంత కొండల మీద చెట్లు మోయగలవా అని అడిగిందంట. ఉడత ఏమందంట, నువ్వు నాలాగా పళ్ళు పొరుగు తినగలవా అని అడిగిందంట. అంతే కదా. నాకు అది విన్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఒక తక్కడి ఉందంట. తక్కడి తెలుసు కదా మీకు, ఈ పక్కన వెయిట్, ఈ పక్కన వెయిట్ ఉంటాయి బ్యాలెన్స్గా. ఈ పక్కన యేసు ప్రభు రక్తం పెట్టి ఈ పక్కన ఎన్ని దేశాలు ఉన్నాయి మనకి? 250 దేశాలు పైన ఉన్నాయి. ఆ 250 దేశాలు కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆ కోట్ల మంది ప్రజల యొక్క పాపాన్ని పట్టుకొచ్చి ఒకదాని మీద ఒకటి అలాగే పేరుస్తూ వెళ్తే ఎంత బరువు ఉంటాయి కదా. కానీ యేసు ప్రభు రక్తమే ఇంత తేల్చేస్తుందంట. అంటే వాళ్ళందరినీ క్షమించగల శక్తివంతమైనది ఆ రక్తం. యేసు రక్తం శక్తివంతమైన రక్తం. ఆ రక్తము ఆయన పాపాలను క్షమించింది, నీ పాపాలను క్షమించింది, ముందు పుట్టినోళ్ళ పాపాలు క్షమించింది, పుట్టబోయే వాళ్ళ పాపాలకు కూడా ఆయన సిలువలో చనిపోయినాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ యేసులో పుట్టి ఇప్పుడు ఎంతకాలమైంది?
ఇప్పటికి సరిగ్గా వినపట్లేదు. ఎస్, 2024 years అయింది. అప్పుడు చనిపోయాడు ఆయన. అప్పుడు మీరు ఎవరైనా పుట్టారా? నేను పుట్టలేదు, నువ్వు పుట్టలేదు, ఎవరు పుట్టలేదు. కానీ నువ్వు పుట్టక ముందే నీ పాపాలు, నా పాపాలు, అందరి పాపాలు ఆయన క్షమించాడు అన్న సంగతి పౌలుకి బయలుపరిచాడు దేవుడు. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు? ఎవరి దగ్గరికి వెళ్ళలా. ఎప్పుడైతే దేవుని దర్శనం వచ్చిందో డైరెక్ట్ యాక్సెస్. ప్రభా ఇదేలాగా అన్ని దేవుడిని అడిగాడు. మీరు కూడా దేవుడిని అడగండి, దేవుడు మీతో మాట్లాడతాడు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. ఫ్రీ బర్డ్స్, స్వతంత్రులు అయిపోయాడు. ఆ సత్యము మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఎక్కడికి నడిపిస్తుంది? సర్వసత్యం. అసలు సత్యమే తెలియదు, ఇంకా సర్వసత్యం ఏం తెలుస్తుంది? సత్యం ఏంటి? ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం. ఇప్పుడు ఆ మార్గంలోకి వచ్చాడు ఎవరు? పౌలు వచ్చాడు. సౌలు పేరు మారిపోయింది, ఇప్పుడు పౌలు. ఇప్పుడు ఆ పౌలు ఏం చేస్తున్నాడంటే హృదయం నిండా ప్రేమ నిండిపోయింది, ప్రభు ప్రేమ. ఈ సువార్తను అయ్యో ఎంతమంది ప్రజలు నశించిపోతున్నారే, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతున్నారే, వీళ్ళెవ్వరూ నరకం వెళ్ళకూడదు, అందరూ పరలోకం వెళ్ళాలి. కాబట్టి ఈ మంచి వార్త మీరేదో చేసి పరలోకం వెళ్తారని ఏదేదో కష్టపడుతున్నారు. అదేమి కాదు. యేసు ప్రభు నా పాపాలు, మన పాపాలు కాదు, మనందరి పాపాలు ఆల్రెడీ క్షమించాడు. ఇది మీరు వ్యక్తిగతంగా నా పాపాల కోసం ప్రభు చనిపోయాడు, నా పాపాల కోసం ఆయన రక్తం చిందించాడు, నా పాపాల కోసం చనిపోయాడు, ఆయన నన్ను నీతిమంతులుగా తీర్చడానికే తిరిగి లేచాడు అని మీ హృదయంలో విశ్వాసం ఉంచితే, మీ హృదయంలో విశ్వాసం ఉంచితే ఇప్పుడే ఈ క్షణమే మీరు దేవుని బిడ్డ అవుతారు. మీ హృదయంలోనికి దేవుడి ఆత్మ వస్తుంది, ఆయన నివసిస్తాడు. ఆయన నివసిస్తే అప్పుడు మీరు నీతిగా జీవిస్తారు. మీ అంతటా మీరు చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని, నేను ఎంత మంచిగా జీవించాలి, సినిమాలు మానేయాలి, అబద్ధాలు మానేయాలి, ఏ చెడ్డది ఏం చేయకూడదు, మంచిగా ఉండాలి అని చెప్పి అనుకుని ప్రయత్నం చేస్తే అంతకంతకు నేను ఒకసారి పుస్తకంలో చదివాను, భక్సింగ్ గారి పుస్తకంలో. దొంగ భూమిలోనంట అట్లా దిగబడతా ఉంటే ప్రయత్నం చేస్తూ ఉండే కొద్దీ ఇట్లా దిగే కొద్దీ పైకి లేవాలని శక్తిని ఉపయోగించే కొద్దీ కూడా లోపలికి వెళ్తారంట. అర్థమైందా మీకు? మనం ఎంత శక్తిని ఉపయోగించి మానాలనుకుంటామో అంత పాపంలో దిగిపోతామంట. అది నేను ఆయన పుస్తకంలో చిన్నప్పుడు చదివాను. కాబట్టి మనం మంచిగా అయ్యాక ప్రభువుకి హృదయం ఇద్దామనుకుంటే అలాగా అవ్వదు. ఉన్నపాళంగా మీరు ఎంతటి వారైనా, ఎలాంటి వారైనా, ప్రభా నా హృదయాన్ని నీకు ఇస్తాను, సత్యాన్ని గ్రహిస్తాను, నా కోసం నువ్వు చనిపోయావని చిన్న ప్రార్థన మీరు చేసుకుంటే అప్పుడే మీరు దేవుని గ్రంథంలో మీ పేరు రాస్తాడు ఆయన. అర్థమైందా? ఇప్పుడు పౌలు ఆ పని చేస్తా ఉన్నాడు. ఏం పని? ఆల్రెడీ ఆయన దేవుని బిడ్డ అయిపోయాడు కాబట్టి అందరికీ దేవుని సువార్త ప్రకటించాడు, స్వతంత్రం అయిపోయాడు. ఇప్పుడు బయలుదేరి దమస్కులోనే ఎక్కడైతే ఆయన రక్షణ పొందాడో అక్కడికే దేవుని మందిరానికి వెళ్ళి యేసే దేవుని కుమారుడు, ఆయనే మార్గం, ఆయనే నమ్మండి అని చెప్తా ఉంటే అక్కడ వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని పొద్దున విన్నారు కదా, ఏం చేశారు? చంపడానికి ప్రయత్నం చేశారు. సాతానుడు సువార్త చెప్తే ఇష్టపడ్డాడు వాడికి పరలోకం అంటే ఇష్టం ఉండదు. మనం ఎప్పుడు కూడా నరకానికే వెళ్ళాలి, ధర్మశాస్త్రం చేయాలి అని చెప్తా ఉంటాడు. అది సాతాను పని, దేవుని పని అది కాదు. మీరు ఏం చేసినా చేయకపోయినా నన్ను ఆశ్రయిస్తే, నన్ను నమ్మితే అలాగే నేను మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తాను. యేసు ప్రభు తిరిగి లేచాడా? సమయంలో ఉన్నాడా? లేచాడు. జీవించున్నాడు. అప్పుడు జీవించున్నాడా? ఎక్కడున్నాడు? ఆయన ఆత్మ ఎక్కడుంది? ఎవరు నమ్మితే వాళ్ళలో ఉంటుంది, నీలో ఉంటుంది, నాలో ఉంటుంది, అందరిలోనూ ఆయన ఆత్మ ఉంటాడు. కాబట్టి ఇప్పుడే యేసు ప్రభుని అంగీకరించాడు. ఆయన ఏం చేశాడంటే సువార్త ప్రకటిస్తుంటే చంపడానికి ప్రయత్నం చేశాడు. చంపడానికి ప్రయత్నం చేస్తే గంపలో పెట్టి దించేశారా? ఎక్కడ ఎవరది? దమస్కు పట్టణంలో ఆయన్ని దించేశారు. ఎక్కడికి పంపించేశారు? దమస్కు నుంచి యెరూషలేములోనే కదా యేసు ప్రభుని సిలువేశారు. యెరూషలేములోనే కదా ఈయన అందరినీ చంపడానికి చూశాడు. అమ్మాయిలు వినాలి, దమస్కు పట్టణం నుంచి మళ్ళీ మీకు లెసన్లో మీకు రాయాలి. దమస్కు నుంచి
యెరూషలేముకి పంపించారంట. ఎవరిని? పౌలుని. ఇప్పుడు యెరూషలేముకి వెళ్తా ఉన్నాడండి. చూడండి, ఎవరు? పౌలు. ఈ పౌలు యెరూషలేముకి వెళ్తా అనుకున్నాడంట. అక్కడ విశ్వాసులు ఉంటారు, అక్కడ శిష్యులు ఉంటారు. ఇప్పుడు నేను మారిపోయాను కాబట్టి వాళ్ళు నన్ను చేర్చుకుని నన్ను బట్టి వాళ్ళు ఎంతో సంతోషిస్తారు అని చెప్పి ఎంతో సంతోషంతో హృదయం నిండా ఆనందం, స్వాతంత్రం, ఈ సువార్త అందరికీ చెప్పాలని ఆశతో బయలుదేరి వెళ్తా ఉంటే అక్కడ శిష్యులు ఈయన చూశారు. వాళ్ళు ఏం చేశారు? యెరూషలేములో ఉన్నారు శిష్యులు. ఈయన ఎంట్రీ అయ్యాడు. ఎవరైనా? పౌలు. ఇప్పుడు సౌలు కాదు, ఇంకా ఇప్పుడు ఎవరైనా పౌలు. ఈ పౌలు వాళ్ళని చూసి ఎంతో సంతోషంగా వాళ్ళకి నేను మారాను, నిజంగా మార్గం ఈయనే అని చెప్తామని వెళితే వాళ్ళు ఏం చేశారు తెలుసా? గౌడో వచ్చేసాడు, అమ్మో ఇక్కడికి వచ్చేసాడు, ఇప్పుడు మనం చంపడానికి ఇక్కడికి వచ్చేసాడు, అప్పుడు చంపేశాడు, ఇప్పుడు కూడా మనల్ని చంపడానికి బయలుదేరి వచ్చేసాడు ఇక్కడికి కూడా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? పారిపోయారు. అప్పుడు పౌలు ఏం చేశాడంటే, అరే వీళ్ళు నన్ను నమ్మడం లేదే అని చెప్పి ఫిలిప్పీ 4:19 కాగా యేసుక్రీస్తు తన మహిమైశ్వర్యం వచ్చి మీ ప్రతి అవసరము తీర్చును. ఈ ఉత్తరాలన్నీ ఆయనే రాశాడు. మీరు చదవండి, నిజంగా దేవుడు ఎన్ని ఏర్పాట్లు చేశాడు ఆయన బిడ్డల కోసం, అదిరిపోతారు. 14 ఉత్తరాల్లో ఆయన రెవల్యూషన్స్ అన్నీ ప్రభు దగ్గర నేర్చుకుని వచ్చినవన్నీ కూడా రాశాడు. ఎంత ఈజీగా, ఎన్ని బ్లెస్సింగ్స్, ఎన్ని ఆశీర్వాదాలు, ఎంత ప్రొటెక్షన్ దేవుడు ఆయన బిడ్డలకి ఏర్పాటు చేశాడు అన్న సంగతులు అన్నీ కూడా రాశాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా మనల్ని? అది కూడా ఈయనే రాశాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? నువ్వు పుట్టాక, నేను పుట్టాక ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? వెరీ గుడ్. ఎవరో చెప్పారు, ఎవరమ్మది? గుడ్ బాయ్, చక్కగా చెప్పారు. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో మనల్ని అందరినీ ఆయన ఏర్పాటు చేసుకున్నారు. మీరు ఉట్టినే ఇక్కడికి రాలేదు, మీరు దేవుని ఏర్పాట్లో ఉన్నారు. అందుకే దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నాడు. మీకు కూడా ఫ్రెండ్స్ అంటే ఇష్టమేనా? ప్రార్థన చేసుకున్న ప్రభావ ఒక స్నేహితుడు ఉంటే వీళ్ళందరూ భయపడిపోతున్నారు, నా గురించి ఎవరన్నా ఒకరు చెప్తే అప్పుడు నా గురించి అర్థమవుతుంది కదా అని చెప్పి ఆయన ఎంతో ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఆయన ఐశ్వర్యం నుంచి ప్రతి అవసరమో తీరుస్తాడు. ఆయన పేరేంటి తెలుసా? బర్నబా. గుడ్, బాగా చెప్తున్నారమ్మా, మీరు ఫాలో అవుతున్నారు, మంచి పిల్లలు. బర్నబా. ఈ బర్నబాని దేవుడు స్నేహితుడుగా ఇచ్చాడు. ఎవరికి? పౌలుకి స్నేహితుడు అయిపోయాడు ఇప్పుడు బర్నబా. వెళ్ళి బర్నబా అనే పేరుకి అర్థమేంటి తెలుసా? ఆదరణ పుత్రుడు. మీరు బుక్లో కూడా రాయాల్సి ఉంటుంది, ఆదరణ పుత్రుడు లేదంటే హెచ్చరిక పుత్రుడు, అటువంటి అర్థం. ఈయన ఈ బర్నబా కుప్రా అనే ప్రాంతానికి, ద్వీపానికి చెందినవాడు. ద్వీపం అంటే తెలుసు కదా మీకు, చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ల్యాండ్ ఉంటుంది, దాన్ని ఐలాండ్ అంటారు. అటువంటి దాన్ని ద్వీపం అంటారు. ఆ కుప్రా అనే ద్వీపం దగ్గర బర్నబా ఉంటాడు. ఈ బర్నబా పౌలుని కలుసుకున్నాడు, ఎంతో ఆదరించాడు, తీసుకెళ్ళాడు, తనకి భోజనం పెట్టి ఎంతో ఆదరించి యెరూషలేముకి వెళ్దామని చెప్పేసి అనుకుని ఇద్దరు కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే యెరూషలేముకి వెళ్ళారు. అక్కడ ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు కదా ఆల్రెడీ అంతకుముందు. ఇప్పుడు ఈ శిష్యులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నమ్ముతున్నారు, చాలామంది ఉన్నారు అక్కడ యెరూషలేములో. వీళ్ళందరూ కూడా విశ్వాసులు. ఈ విశ్వాసుల దగ్గరికి తీసుకెళ్ళి
ఈయన దమస్కు మార్గంలో యేసుప్రభుని కనుగొన్నాడు. యేసుప్రభు ఆయనకి దర్శనమిచ్చి ఇదే మార్గం అని ఆయనకి చెప్పాడు. కాబట్టి ఆయన కూడా ఇప్పుడు మన మార్గంలోకి వచ్చాడు అని చెప్పాడు. ఈ బర్నబా అంతేకాదు, ఆ అపోస్తలులు ఉండేవాళ్ళు కదా, అపోస్తలుల టైంలో అపోస్తలుల టైంలో అందరూ కూడా డబ్బులు, వాళ్ళ ఆస్తులు అన్నీ అమ్మేసి ఆ అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేవాళ్ళంట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అందరూ సమిష్టిగా చక్కగా వండుకుని భోజనాలు చేసి ప్రభువును స్తుతిస్తా ఆరాధిస్తూ ఉండేవాళ్ళంట. ఒక్కచోటే చాలా సంతోషంగా ఉండేవాళ్ళంట. అటువంటి టైంలో వాళ్ళు సంతోషంగా ప్రభువుని, ఈ అబ్బాయి బర్నబా ఎప్పుడైతే చెప్పాడో పౌలు కూడా అంగీకరించాడు, పౌలు అంగీకరించి దేవుని మార్గంలోకి వచ్చాడు అని ఆయన చెప్పాక అప్పుడు వాళ్ళు నమ్మారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఎంతోమంది విశ్వాసులు వచ్చారు, చాలామంది నమ్మారు. ఇప్పుడు మీరంతా వచ్చారు, మీరందరూ నమ్ముతారు కదా, నమ్ముతారా లేదా? మీరు యేసుప్రభుని నమ్మరా? నమ్ముతారు, మీరందరూ వేసే బిడ్డలు. అలాగా యెరూషలేములో కూడా వాళ్ళందరూ చెప్పండి, ఆయనే కాదు చాలా మంది కూడా యేసుప్రభుని అంగీకరించారు, విశ్వాసులు అయ్యారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఈ పౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈయన హైలీ ఎడ్యుకేటెడ్ అని చెప్పాను కదా, గ్రీకు భాష మాట్లాడతాడు, హెబ్రీ భాష మాట్లాడతాడు, ఈ భాషలన్నీ మాట్లాడతాడు. కాబట్టి ఆయన ఉన్నటువంటి వాళ్ళతో గ్రీకు భాష మాట్లాడేవాడు, గ్రీకు భాష మాట్లాడుతున్నాడు. గ్రీకు భాష మాట్లాడుతూ మీరు కూడా యేసుప్రభుని అంగీకరించాలి, ఆయనే మార్గం, మీరేమో ధర్మశాస్త్రంలో అన్నీ పాటిస్తారు, అన్నీ పాటించినందువల్ల పరలోకం మనం వెళ్ళము అని చెప్తే ఈయన మరణించడానికి పాత్రుడు. ఈయన కూడా చంపేది, యేసుప్రభుని చంపేశారు, స్టెఫాన్ని చంపేశారు, ఇప్పుడు ఈయన కూడా చంపాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అది కనుక్కొని ఈ విశ్వాసులు ఉన్నారు కదా ఇక్కడ శిష్యులు, ఈ శిష్యులు ఈ సంగతి తెలుసుకుని వెంటనే పౌలుని ఏం చేశారంటే అక్కడి నుంచి ఎక్కడికి పంపేశారు? ఎక్కడికి పంపేశారు చెప్పగలరా? మీ ఇంటికి వెళ్ళిపోనా కొన్నాళ్ళు, మీ బర్నబా చెప్తున్నాడు, మీ ఇంటికి వెళ్ళిపో కొన్ని రోజులు, కైసరయ ప్రాంతానికి పంపించి అక్కడి నుంచి తార్సుకి వెళ్ళిపో, నువ్వు కొన్నాళ్ళు అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉండు అని చెప్పి ఎక్కడ చంపేస్తారా అని ఎక్కడికి పంపించేశారు? తార్సు. కైసరయ నుంచి తార్సు. దమస్కు నుంచి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, మీరు మ్యాప్ కూడా వేయాల్సి ఉంటుంది మీ బుక్స్లో. దమస్కు నుంచి ఎక్కడికి వచ్చాడు? జెరూసలేం కింద ఉంటారు, జెరూసలేం మ్యాప్లో. అక్కడి నుంచి పైన ఉంటుంది తార్సు, అక్కడికి పంపించేశాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యెరూషలేములో విశ్వాసులు అందరూ ఏం చేస్తున్నారంటే బర్నబా గురించి తెలుసుకుని అంతీయులు కూడా ఇక్కడ స్టీఫెన్ చంపేసినప్పుడు అక్కడ అందరూ కూడా పారిపోయారు, ఆ స్థలంలో లేరు. మీకు సంగతి చెప్తున్నాను చూడండి, మొన్న మణిపూర్లో విశ్వాసుల్ని చర్చిల్ని తగలబెట్టి చంపేశారా తెలుసా మీకు? అప్పుడు వాళ్ళు ఏం చేశారు? పారిపోయి అడవుల్లోకి అక్కడికి పారిపోయి అక్కడ చెట్ల కింద కొండ గుహల్లోనూ అక్కడ వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పటికీ అలాగే భయపడుతూ అలా దూర ప్రాంతాల్లో దేవుని విడిచిపెట్టలేదు. అటువంటి సమయంలో కూడా వాళ్ళు దేవుని కొరకు మొరపెట్టుకుంటా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ యెరూషలేములో వీళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. పౌలు ఎప్పుడైతే మీరు ఈ మార్గం గుండా వెళ్ళాలని చెప్పారో వెంటనే వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడని చెప్పాను? ఎక్కడికి వెళ్ళిపోయాడని చెప్పాను? తార్సుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తార్సులో వెళ్ళిపోతే ఇక్కడున్న విశ్వాసులు, యెరూషలేములో ఉన్న విశ్వాసులు, బర్నబా బాగా తెలుసు కదా, చాలా ఆస్తిమంతుడైనప్పటికీ ఆస్తంతా తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు కదా. ఈ బర్నబా ఏం చేశాడంటే అంత్యోక్యలో కూడా విశ్వాసులు యేసుప్రభుని అంగీకరించారు అని చెప్పి విన్నాడు. విని వాళ్ళందరూ ప్రార్థన చేసి బర్నబాని ఎక్కడ పంపించారు? అంతియోకాయకు పంపించారు. ఎక్కడ పంపించారు? అంతియోకాయ, అదొక ప్లేస్. అంతియోకాయకి వెళ్ళి బర్నబా వాళ్ళ విశ్వాసం చూశాడు. వాళ్ళందరూ చాలా చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు, విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని బలపరుస్తున్నాడు.
రేపొద్దున్న ఎవరన్నా వచ్చి మీరు సున్నతి పొందాలి, మీరు ధర్మశాస్త్రం పాటించాలి, మీరు సబ్బాత్ ఆచరించాలి, ఇలాగా పూర్వం నుంచి కూడా ఇది మోషే ధర్మశాస్త్రం పాటించమని చెప్పడం అలవాటు సబ్బాతు రోజున. కాబట్టి మీరు అట్లాగా ఒకవేళ మళ్ళా మారిపోతారేమో. ఈ విశ్వాసంలో స్థిరంగా ఉండండి, బలంగా ఉండండి వాళ్ళని హెచ్చరించాడు. వాళ్ళని హెచ్చరించి అప్పుడు అందరికి ఏం జరిగిందంటే ఒక ఆయన వచ్చాడు. అంటే సువార్త బాగా ప్రకటించాలంటే ఒక ఆయన వచ్చి ఏం చేశాడు, ప్రకటన చేశాడంట. ఎలుము అనేటువంటి వ్యక్తి ఒక ప్రవక్త, ఎదుమ. ఆ ప్రవక్త ఏం చేయాలంటే భూలోకం అంతటికి కరువు రాబోతుంది అని ప్రకటన చేశాడంట. భూలోకం అంతా కరువు. కరోనా దినాల్లో కరువు వచ్చినప్పుడు డబ్బులున్న వాళ్ళు పేదలకు ఇచ్చేవాళ్ళు కదా. సహాయం చేశారా మీరు? ఎవరన్నా పేదవాళ్ళకి సహాయం చేశారా? అలాగా మనం కష్టంలో, వెరీ గుడ్, కష్టంలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలి. అప్పుడు ప్రకటన చేస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? మనందరం కూడా యెరూషలేములో విశ్వాసాలు ఉన్నారు, వాళ్ళు నశించిపోతారేమో, వాళ్ళు ఆకలిగా ఉంటారేమో, వాళ్ళకి మనం డబ్బులు పోవేసి డబ్బులు పంపిద్దాం అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ప్రకటన చేసినప్పుడు డబ్బులు పోగేశారు. మూటలు పోగేసి ఆ డబ్బులన్నీ పట్టుకొచ్చి అక్కడ పెట్టారు. మూటలు తీసుకొచ్చి డబ్బులు పోగేసి పట్టుకొచ్చారు. జాగ్రత్త అని మీరందరికీ ప్రకటన చేస్తే విశ్వాసులందరూ కూడా డబ్బులు పోగేశారు. అందరూ ఇట యెరూషలేములో చాలా మంది విశ్వాసులు శిష్యులు ఉన్నారు కదా, బర్నబాబు కూడా, వాళ్ళందరూ కూడా వీళ్ళంతా డబ్బులు పోగేశారు. డబ్బులు పోగేసి పట్టుకొచ్చి అన్నీ కూడా పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చారు? బర్నబాకి, పౌలుకి ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకుని ఇవి ఎవరికి పంపించాలి, ఎప్పుడు పంపించాలి అని మోకరించి అందరూ కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆ డబ్బులన్నీ ఇచ్చి, మూటలు ఇచ్చి బర్నబాని, పౌలుని ఎక్కడ పంపించాలి? యెరూషలేముకి పంపించాలి. ఈ డబ్బులతో వాళ్ళు బతకాలి, వాళ్ళు బాధపడకూడదు, విశ్వాసులు ఒకరికొకరు మనం సహాయం చేసుకోవాలని చెప్పి. చూడండి ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకి వెళ్తున్నారు. అంతికోయ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఈ అంతికోయని వాళ్ళ శక్తి కొలది ఇచ్చారంట, మనఃపూర్వకంగా ఇచ్చారంట, ఇష్టపూర్వకంగా ఇచ్చారంట. పట్టుకొచ్చి వాళ్ళ డబ్బులన్నీ పోగేసి పట్టుకొచ్చిస్తే అవి తీసుకెళ్ళి పాపా యెరూషలేము తీసుకుని వెళ్తున్నారు పౌలు, బర్నబా. వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి సంతోషపరచారు. జాకీ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వాళ్ళమ్మ ఒక రొట్టె చేసి పట్టుకొచ్చి, బాబు నువ్వు తిను అని ఆకలిస్తుంటే ఇచ్చి పెట్టిందంట. పెడితే ఆ అబ్బాయి ఏం చేశాడంటే బయట గుంపంలోకి వచ్చి తింటున్నాడంట. తింటూ ఉంటే ఆ పక్కింటి అబ్బాయిలు వాళ్ళకి వాళ్ళ నాన్న తాగుబోతంట, తిండి పెట్టాడంట. వాళ్ళ నాన్న తాగుబోతంట, తిండి పెట్టాడంట పిల్లలకి. వచ్చిందంతా తాగేసి వాడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడంట. ఈ పిల్లలు పాపం డొప్పుగా బక్క చిక్కిపోయి అస్సలు బాడీ లేకుండా ఎండిపోయిన మొహాలు, కళ్ళల్లో ప్రాణం పెట్టుకుని అలా వచ్చారంట ఇద్దరు పిల్లలు.
వాళ్ళని చూసి జాకి కనికరి పడిపోయి, అయ్యో పాపం వీళ్ళకి ఎంత ఆకలితో ఉన్నారు అని ఆ రొట్టె ముక్క తీసి వాళ్ళకి ఇచ్చాడంట. ఆ పిల్లలు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని సంతోషంతో తిని చాలా బాగుంది రొట్టె అని చెప్పి హ్యాపీగా వెళ్ళారంట. ఇంట్లోకి వచ్చాడంట. తినేసిన తర్వాత వాళ్ళ అమ్మ కిటికీలో నుంచి ఇవన్నీ చూస్తుందంట. ఏరా, నీకు ఆకలి లేదా? నీకు ఆకలి ఉండగా నువ్వు తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టావు రొట్టె అని చెప్పి అందంట. అప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్పాడు తెలుసా? అమ్మా, నాకు ఆకలిగా ఉన్న మాట వాస్తవమే, కానీ నా ఆకలి కంటే వాళ్ళ ఆకలి గొప్పది. వాళ్ళు చాలా ఆకలిగా ఉన్నారు, ఏమీ లేదు వాళ్ళకి తినడానికి. నేను ఇంకా అప్పుడప్పుడు అవి ఇవి తింటున్నాను, నాకు కొంచెం ఆకలే ఉంది, కానీ వాళ్ళ ఆకలి పాపం ఏమీ లేదు వాళ్ళకి, అందుకే నేను వాళ్ళకి ఇచ్చానని చెప్పాడు. అలాంటి పిల్లలు ఎంతోమంది మన లోకంలో, మన ఇండియాలోనే ఎంతోమంది తల్లిదండ్రులు లేని పిల్లలు, బీదలు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మనం ఎన్నో వేస్ట్ ఖర్చు పెడతా ఉంటాం. అలాంటి డబ్బులన్నీ రాసి చిన్నపిల్లలకు, దిక్కులేని వాళ్ళకి మనం ఏం చేయాలి? సహాయం చేయాలా? సహాయంతో పాటు సువార్త ప్రకటించాలి. నిత్య నాశనానికి వెళ్లకుండా వాళ్ళని తప్పించడానికి ఇది సువార్త. నువ్వేం చేయక్కర్లా, నీ శిక్ష అంతా యేసు ప్రభు నువ్వు పుట్టక ముందే ఆయన భరించాడు, వెల చెల్లించాడు. ఇప్పుడు నువ్వు నమ్మితేనే, నమ్మకపోతే నరకం వెళ్ళిపోతావు. కాబట్టి అది నువ్వు నమ్మేవనుకో, ఆయన జీవిస్తున్నట్టు నువ్వు జీవిస్తావు, నేను జీవిస్తాను. ఈ వార్త అందరికీ చెప్పాలని ఈ పౌలు బర్నబాలు సువార్తను ప్రకటిస్తూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, మళ్ళా ఎలా ఉన్నారో చాలా విశ్వాసాలు అయ్యారు కదా. ఎక్కడ? అంతీకోలో. ఇప్పుడు యెరూషలేములో పనిచేశారు. పనిచేసిన తర్వాత తిరిగి మళ్ళా అంతీలు విశ్వాసులు ఎలా ఉన్నారో యెరూషలేములో పనిచేసి రిటర్న్ వస్తా ఒక ఆయన తీసుకొచ్చారు. ఆయన పేరేంటి తెలుసా? వస్తూ ఒక ఆయన తీసుకొచ్చారు. వీళ్ళు పనిచేసిన తర్వాత రిటర్న్ వస్తా ఇంకొక ఆయన గంట పెట్టుకుని వచ్చారు. అమ్మా, ఆ గంట పెట్టుకుని వచ్చిన పేరేంటి తెలుసా? మార్కు సువార్త తెలుసా మీకు? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు ఉన్నాయి కదా. 4 సువార్తలు రాసిన ఆయనే. ఎవరు? మార్కు. ఈ మార్కుని వెంట పెట్టుకుని మళ్ళా తిరిగి అంత్యకు వచ్చాడు. అంత్యకు వచ్చి అంత్యలో 1 సంవత్సరం పాటు ఉండి ఎంతో సువార్త చేశారు. సువార్త చేసి అనేక మందిని రక్షణ మార్గంలోనికి తీసుకొచ్చారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నాలో, అందరిలో ఉంటాడు కదా. అప్పుడు వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తున్నారంట. ఒరే అబ్బాయి, వెళ్ళచక్క, నువ్వు లేని నిలబడి ఒకసారి నించో. నువ్వు కాదు, బ్లాక్ షర్ట్ నువ్వే, స్టాండప్. ఏం చెప్పాను ఇప్పుడు చెప్పు? ఇప్పుడు ఏం చెప్పాను? మార్పు కోసం చెప్పాను. ఈ అబ్బాయిని అడిగాను నేను, నిన్ను కాదు, కూర్చోదు. నువ్వు చెప్పు, ఏం చేశాడు మార్కు? సువార్త రాశాడా? మార్కు సువార్త రాశాడా? కూర్చో, జాగ్రత్తగా వినాలి. ఇష్టం వచ్చినట్టు ఉంటే ఉండకూడదు దేవుని సన్నిధిలో. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, భయభక్తులతో ఉండాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఆయన ఆత్మ మన మధ్య ఉంది, అందరిలో ఉంటాడు ఆయన. కాబట్టి నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, నమ్మిన అందరిలో కూడా యేసు ప్రభు ఉంటాడు. వీళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని స్తుతిస్తూ ఉంటే, ప్రభా ఎన్ని ఏర్పాట్లు చేసావు మాకు, ఇంత గొప్ప దేవుడివి, ఇంత గొప్ప రక్షణ మార్గం సిద్ధపరిచావని దేవుని స్తుతిస్తూ ఉంటే, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నేను ఒక వ్యక్తిని, 2 వ్యక్తుల్ని ప్రత్యేకపరిచాను, వాళ్ళిద్దరినీ కూడా సేవ కొరకు పంపించాలి అని చెప్పి వాళ్ళిద్దరిని సేవ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతులు ఉంచి పౌలుని బర్నబా, వీళ్ళెవరిద్దరు? పౌలు, బర్నబా, వీళ్ళ మీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తున్నారు. చేతుల నుంచి ప్రార్థన చేసి వాళ్ళని ప్రత్యేకపరచండి, దేవుని సేవ మీరు నా సేవ చేయడానికి వాళ్ళని పంపించానని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు లోపడ్డారు.
దేవుని ఆత్మ చెప్తున్నాడు. వాళ్ళు ప్రత్యేకంగా సేవ కొరకు పిలుస్తున్నాడు. వీళ్ళు సేవ చేయాలి, నా సేవ చేయాలి, ఎంత దూరమైనా వెళ్ళి ప్రయాణం చేసి నా సువార్తను ప్రకటించాలి. వాళ్ళిద్దరిని ప్రత్యేకపరచమన్నప్పుడు వాళ్ళ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చేతులుంచి వాళ్ళని సేవ కొరకే పంపించారు. వాళ్ళిద్దరూ కలిసి, ముగ్గురు కలిసి మిషనరీ ప్రయాణం చేస్తా ఎన్నెన్ని చోట్లకి వెళ్ళారు, ఎన్ని శ్రమలు అనుభవించారు. ఫస్ట్ మిషనరీ జర్నీ టుమారో మార్నింగ్ యూ విల్ హియర్ టుమారో మార్నింగ్. రేపు ఉదయకాలంలో మీరు ఫస్ట్ మిషనరీ జర్నీలో పౌలు బర్నబాలు చేసిన వింత వింత ఆశ్చర్యకార్యాలు మీరు చూస్తారు. అవన్నీ కూడా 14 ఉత్తరాల్లో రాశాడు. మీరు ఇంటికి వెళ్ళాక 14 ఉత్తరాలు చదవండి. దేవుడు ఎన్ని ఏర్పాట్లు చేశాడు. జగత్తు పునాది వెయ్యబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎంత ప్రేమించాడు. ఆ ప్రేమను అర్థం చేసుకుంటే పాపం చేయలేడు ఎవడు కూడా. ప్రేమను అర్థం చేసుకున్నవాడు పాపం చేయడు. ప్రభు కొరకు ప్రాణమైనా పెట్టడానికి వెళ్తాడు కానీ పాపం చేయడానికి వెళ్ళాడు. దేవుని ఆత్మ ఉంటాడు లోపల, ఆయన నడిపిస్తాడు. ఆయన సత్యము సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఇలాగ మిషనరీ వర్క్ చేస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి పేరు శారా. ఈ శారా ఏం చేసిందంటే, ఆ అమ్మాయికి కాళ్ళు లేవు, నడవలేదు, అందరితో కలిసి ఆడుకోవడానికి వెళ్ళలేదు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఇంకా కొంతమంది డబ్బులు పోగేసి ఖర్చేసి చేతులు ఊతకర్రలు అంటారు కదా, మీకు తెలిసి చేతులు ఇలా పెట్టుకుని నడుస్తారు కదా ఊతకర్రలు, ఆ ఊతకర్రలు పెట్టుకుని నడిచేవి కొని ఇచ్చారంట ఆ అమ్మాయికి. ఇస్తే ఆ కర్రలతో మెల్లిగా స్కూల్కి వెళ్ళలేదు కానీ బైబిల్ స్కూల్కి వెళ్ళి రక్షణ పొంది దేవుని మార్గం తెలుసుకున్నదంట. తెలుసుకున్న తర్వాత అక్కడ ఒక మిషనరీ వచ్చారంట. మిషనరీ వచ్చి అక్కడ వాక్యం చెప్తూ దేవుని కొరకు సమర్పించుకోండి, దేవునికి ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్తే అక్కడున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కలిగిన దాంట్లో శక్తి కొలది సంతోషంగా ఇష్టపూర్వకంగా కానుకలు ఇచ్చారంట. అయితే ఈ అమ్మాయికి ఇవ్వడానికి ఏమీ లేదంట. ఏం లేకపోతే అప్పుడు ఆ కర్రలు తీసుకొచ్చి ప్రభా ఇయే నాకున్నాయి, ఇయే నీకు ఇస్తున్నాను, నాకున్నది అదే అని చెప్పి ఆ కర్రలు ఇచ్చిందంట. అక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా అమ్మో ఈ పిల్లకి ఏమీ లేకపోయినా ఉన్న కర్రలు కూడా పట్టుకొచ్చి దేవుడికి ఇచ్చిందని వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి అందరూ ప్రోత్సహించుకుని తెచ్చుకొని ప్రతి వాళ్ళు కూడా డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చేసారు. అందరూ డబ్బులు పట్టుకొచ్చి ఇస్తే అక్కడ ఇంకా బాగా డబ్బులు ఉన్నాయో కానీ ఉన్నాడంట. ఆయన ఎక్కువ డబ్బులు పట్టుకొచ్చి అక్కడ సేవగా ఇచ్చి ఆ అమ్మాయికి తిరిగి ఆ కర్రలు ఇచ్చేసి ఈ కర్రలతో నడుచుకో అమ్మా, నేను కావాల్సినంత నేను సహాయం చేస్తానని ఆయన ఇచ్చాడంట. కాబట్టి మనము కష్టంలో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రావాలి. డబ్బులు దాచుకోవాలి. చెత్తగా అవి ఇవి కొనుక్కొని మనం ఎంతో డబ్బు వేస్ట్ చేస్తాం. నిజమే, నా మటుకు నేను కూడా చాలా డబ్బులు వేస్ట్ చేస్తాను. అట్లా వేస్ట్ చేయకుండా దేవుని సేవ కొరకు చిన్నపిల్లలు మీకు ఇచ్చిన డబ్బులు దాచుకొని దేవుని సేవకి ఇచ్చిన ఇన్స్టెన్స్ ఎంతోమంది ఉన్నారు పిల్లలు. మీరు కూడా చక్కగా మీకు ఇచ్చిన డబ్బులు దాచుకుని దేవుని మందిరానికి, సండే స్కూల్కి, తర్వాత VBSలకి ఖర్చులు ఎన్నో ఉంటాయి. మనకి పొద్దున భోజనం పెడుతున్నారా, పొద్దున టిఫిన్ పెడుతున్నారా, చక్కగా మనల్ని పోషిస్తున్నారా? ప్రభు బిడ్డల సమర్పణది. ప్రభు బిడ్డలు ఎంత ఎండలో ఉండి మీకు దేవుని వాక్యం చెప్పాలి, సువార్త చెప్పాలి. ఏమైనా బిడ్డలందరూ నరకానికి తప్పించబడాలని ఆంటీలు అంకుల్స్ ఎంత ప్రయాసపడి వంటలు చేస్తున్నారు, ప్రయాసపడి వాక్యాలు చెప్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు మీరెవ్వరు కూడా నశించుకోకూడదు, నరకానికి వెళ్ళకూడదని. ఇప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడని మీరందరూ నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? చేతులెత్తండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మాటలు మొదలైనవి. ప్రార్థన సమయానికి మాటలు రాకూడదు. చూడండి, మోకరించారా? నీ పాపాల కోసం, నా పాపాల కోసం వెల చెల్లించాడు యేసు ప్రభు. నువ్వు నమ్మితే చాలు, ఈ క్షణంలో నీ హృదయంలోకి వస్తాడు ఆయన. నమ్మితే చాలు, ప్రభా నా కోసం నువ్వు చనిపోయావు. చిన్న ప్రార్థన మీ హృదయంలో చేసుకోండి. చెప్పండి, నా వెనక చెప్పండి, యేసు ప్రభువా నీకు వద్దా యేసయ్యా? నువ్వు నరకానికి వెళ్ళడం ఇష్టమా? చెప్పండి. ఏ బ్లాక్ షర్ట్ నరకం వెళ్తావా? నువ్వు వచ్చావు కదా దేవుని సన్నిధికి, విన్నావు కదా వాక్యం,
నిజంగా యేసుప్రభుని రక్షకుని హృదయంలో చేర్చుకో. నువ్వు హృదయంలో చేర్చుకుంటేనే నువ్వు సర్వసత్యంలో నడుస్తావు, నేర్పిస్తాడు. ఆయనే రాకపోతే నువ్వు నడవలేవు, రాలేవు. నేను అటువంటి వయసులోనే, ఆ చిన్న వయసులోనే యేసుప్రభా నా పాపాలు క్షమించు, నీ యందు విశ్వాసం ఇస్తున్నానని చిన్న ప్రార్థన చేసుకున్నా. ఈ రోజు వరకు దేవుడు నన్ను నడిపించాడు, మిమ్మల్ని కూడా నడిపిస్తాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చెప్పండి. నా వెనక, యేసుప్రభా నా కోసం నీ రక్తమంతా కార్చినందుకు వందనాలు. నా కోసం మరణించి సమాధి చేయబడినందుకు వందనాలు. తిరిగి లేచి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నావు, అందుకే నీకు వందనాలు. నన్ను అనాథగా విడిచిపెట్టకుండా నీ ఆత్మను పంపించావు, నీ వందనాలు. నా హృదయంలోనికి రండి తండ్రి, నాకు ఎలా నడవాలో చేతకాదు ప్రభువా, నువ్వే నన్ను నడిపించు నాయనా, నువ్వు బిడ్డగా నన్ను చేసుకో తండ్రి. యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీరు హృదయపూర్వకంగా నిజంగా చేస్తే ఇప్పుడే మీ హృదయంలో ఆత్మస్వరూపుగా దేవుడు వస్తాడు, మిమ్మల్ని ఆయన మార్గంలో నడిపిస్తాడు, ఇంకా అనేక సత్యాలు రేపటి నుంచి మీకు నేర్పిస్తాడు. ప్రార్థన చేసుకుని మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడతారు. దేవుని సన్నిధిలో దేవుడు చూస్తున్నాడని గమనిక కలిగి ఉండాలి. చాలా మంచి బిడ్డలు, చాలా చక్కగా విన్నారు స్టోరీ. అవునా? ఆంటీ చెప్పిందంతా విన్నారు కదా? విన్నారా? యేసయ్య మీ హృదయంలో అంగీకరించారా? యేసయ్య బిడ్డలుగా ఎలా ఉండాలి? యేసయ్యని ప్రేమించి మంచిగా ఉండాలి, చెప్పిన మాట వినాలి, అల్లరి చేయకూడదు. సరేనా? సరే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మా ప్రేమగల మా తండ్రి, కృపకని గొప్ప దేవ, నీ ఘనమైన నామం బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను VPSలో 2వ దినంలో 4వ మెయిన్ లెసన్ కంప్లీట్ చేసుకోవడానికి మీరు చేసిన సహాయం కొరికే హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పౌలు జీవితం ద్వారా మా బిడ్డలతో మాతో కూడా మీరు మాట్లాడుతున్న మీ లేఖన సత్యాలన్నిటి కొరికే హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పౌలును ప్రభా మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. తండ్రి బర్నబాని స్నేహితులుగా మీరు అనుగ్రహించి ఉన్నారు. ఇరువురు సేవా పరిచయలో నేను కొనసాగుటకు మీరు చూపిన కృపంతటి కొరికే నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను నీ ప్రజలైన వారికి ఏ రీతిగా వారు సహాయం చేసి ఉన్నారో కూడా జ్ఞాపకం చేసి ఉన్నారు. మా బిడ్డలకు కూడా నేను ఇతరులకు సహాయం చేసే మనసు చిన్ననాటి నుంచి వారు నేర్చుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి. పౌలు వలె నీ కొరకే ప్రభా ప్రత్యేకింపబడిన జీవితం చిన్ననాటి నుండి జీవించడానికి మా బిడ్డకి నీ సహాయం దయచేయండి ప్రభా. రానే దినాల్లో నీ కొరకే నమ్మకమైన సాక్షులుగా ప్రభా వారు వాడబడలాగా నీ కృపను అనుగ్రహించవలసిందిగా, వారు ఉన్న స్థలంలో నీ కొరకే జ్యోతుల వలె వారు ప్రకాశించగలిగినట్లుగా నీ కృపా సహాయం దయచేయండి. నేను ఇప్పుడు గ్రూప్ డిస్కషన్స్లో మీ కృపను అనుగ్రహించండి. హ్యాండ్ వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా నీ కృపను అనుగ్రహించండి. మార్నింగ్ నేను ఈవినింగ్ మెమరీ వర్సెస్ కూడా మా బిడ్డలు చక్కగా నేర్చుకొని అక్కడ రిజిస్ట్రేషన్ చెప్పడానికి మీ కృపా సహాయము, మీ మంచి జ్ఞానంను తెలివిని బిడ్డలకు అనుగ్రహించవలసిందిగా, నీ సన్నిధిలో మర్యాదగా క్రమముగా భయం భక్తులతో నీ సన్నిధిలో కూర్చుండడానికి మా బిడ్డలకి చిన్ననాటి నుంచి మీరే నేర్పించవలసిందిగా కోరుకుంటూ, ఇది నా ప్రార్థన నా ప్రభుని నిరక్షకులైన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకొంచున్నాను తండ్రి.